హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము 5th క్లాస్ ఇంగ్లీష్లో ద నెక్లెస్ ఈ చాప్టర్ నుంచి వర్క్షీట్ 3.6 నుంచి 3.10 వరకు నేర్చుకోబోతున్నాం. ఓకేనా? వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోయినామంటే వర్క్షీట్ 3.6లో వొకాబులరీ ఇందులో చూస్తామంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్ అన్నారు. స్పెల్లింగ్స్ ఓకే. ఇక్కడ సిఏఎన్ ఎస్ఏఎన్ ఇచ్చారు కదా. ఆర్టిషన్ ఇది మనకి లెసన్ లో ఫస్ట్ లైన్ లోనే వస్తుంది కదా. ఆర్టిషన్ ఎస్ఏఎన్ వస్తుంది. డెలికసీ ఇక్కడ వచ్చి ఏసివై ఈ ఫస్ట్ వస్తుంది. యాంగ్జియస్ అంటే రుచికరమైన. గాస్లీ టిఎల్వై వస్తుంది అనమాట. గాస్లీ ఓకే. గాస్లీ అంటే ఘోరంగా. ఆర్టిషియన్ అంటే కళాకారుడు. డెలికసీ అంటే రుచికరమైన. యాంగ్జియస్ అంటే ఆతృతగా. గాస్లీ అంటే ఘోరంగా. ఓకే, నీట్ గా రాసుకునేసేయండి. నెక్స్ట్ చూసామంటే రోమన్ 2 ఏముంది, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారు. 1 ఈస్ డన్ ఫర్ యూ అన్నారు. ఇక్కడ టాకింగ్, వాకింగ్, డ్రైవింగ్, డ్రింకింగ్, ఫ్లోయింగ్, వాటర్, టాయ్, లైసెన్స్, స్టిక్, రివర్ ఇలా ఉంది. దీన్ని మ్యాచ్ చేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. టాకింగ్ టాయ్ అంటే మాట్లాడే బొమ్మ. వాకింగ్ స్టిక్ ఓకే. డ్రైవింగ్ లైసెన్స్, డ్రింకింగ్ వాటర్. దేనికి ఏది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందో దాన్ని మ్యాచ్ చేసి మనం ఇక్కడ రాస్తాం. ఫ్లోయింగ్ రివర్ ఓకే. నెక్స్ట్ రోమన్ 3 చూద్దాం. రోమన్ 3లో ఏముంది, అండర్లైన్ ద అడ్జెక్టివ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అన్నారు. అడ్జెక్టివ్స్ ని అండర్లైన్ చేయండి. అడ్జెక్టివ్స్ అంటే ఏమి, నౌన్ ఆర్ ప్రొనౌన్ గురించి ఎక్కువగా వివరణ ఇచ్చేది అనమాట. ఓకే. రాహుల్ వర్క్స్ అట్ నంద్యాల్. రాహుల్ నంద్యాల్లో వర్క్ చేస్తాడు. హీ ఈజ్ ఎ క్విక్ వర్కర్. క్విక్ అంటే చాలా వేగంగా ఫాస్ట్ గా పనిచేస్తాడు అని. అంటే ఈ వర్క్ గురించి ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. సో ఇది వచ్చి క్విక్ వస్తుంది. లీలా హ్యాడ్ ఎ బెలూన్. లీలా దగ్గర ఒక బెలూన్ ఉంది. ద బ్లోయింగ్ విండ్ టుక్ ఇట్ అవే అంటే వీచే గాలి అనేది దీన్ని దూరంగా తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ బ్లోయింగ్ ఓకే. సుజయ్ హ్యాజ్ ఏ టాకింగ్ టాయ్. ఇక్కడ వచ్చి టాకింగ్ టాయ్ గురించి ఎక్స్ట్రా క్వాలిటీ అనమాట ఇది. బాబీ ఈజ్ డ్రైవింగ్ ఏ ఫాస్ట్ కార్. ఇక్కడ ఫాస్ట్ వస్తుంది. ప్రసాద్ ఈజ్ యూజింగ్ ద వాషింగ్ మిషన్. వాషింగ్ ఇవి అడ్జెక్టివ్స్. నెక్స్ట్ వర్క్షీట్ 3.7 గ్రామర్. ఇక్కడ చూస్ ద కరెక్ట్ అడ్జెక్టివ్ ఆర్డర్. 1 హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ అన్నారు. అడ్జెక్టివ్ ఆర్డర్ ని ఎంచి రాయండి. ఇక్కడ ఉండేవన్నీ అడ్జెక్టివ్స్. అందులో ఏది ఫస్ట్ రావాలి, తర్వాత ఏది వస్తే అది కంప్లీట్ గా మీనింగ్ఫుల్ సెంటెన్స్ అవుతుందో దాన్ని మనం రాయాలన్నమాట. ఫస్ట్ ది వాళ్ళే ఇచ్చారు. అమన్ బాట్ ఏ న్యూ బ్లాక్ కార్. ఓకేనా. న్యూ కొత్త నల్ల కారు అని. ఓకే, ఇది న్యూ బ్లాక్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి న్యూ బ్లాక్. ఇక్కడ బ్లాక్ న్యూ కూడా ఉంది, కాకపోతే న్యూ బ్లాక్. ఓకే. నెక్స్ట్ చూసామంటే ఇట్ ఈస్ అండ్ డాష్ డాష్ బుక్ అన్నారు. ఇంట్రెస్టింగ్ ఓల్డ్ బుక్. ఆ బుక్ ఎలా ఉందంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓల్డ్ బుక్. ఓకే. ఇట్స్ డాష్ డాష్ విలేజ్ అన్నారు. ఏ బిగ్ లవ్లీ వస్తుందా, ఏ లవ్లీ బిగ్ అన్నప్పుడు ఇట్స్ ఎ లవ్లీ బిగ్ విలేజ్ అని చెప్తాం కదా. ఇట్స్ ఎ లవ్లీ బిగ్ విలేజ్ చదివేటప్పుడే మీకు అర్థమైపోతుంది. సో దానికి ఏమొస్తుంది, బి వస్తుంది. హీస్ గాట్ డాష్ డాష్ ఐస్ అన్నారు. హీ గాట్ అతనికి ఎలాంటి ఐస్ ఉన్నాయంటే బిగ్ బ్లూ ఐస్. ఓకేనా. బిగ్ ఐస్ రాదు, బ్లూ ఐస్. ఓకే. ఏది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందో దాన్నే మనం ఫిల్ చేయాలి. దీనికి కూడా బి వస్తుంది. నెక్స్ట్ ఇట్స్ డాష్ డాష్ మొబైల్ అన్నారు. అండ్ ఎక్స్పెన్సివ్ మొబైల్ ఫోన్ అని. ఓకేనా. నెక్స్ట్ బి వస్తుంది. దీని కూడా ఇట్స్ డాష్ డాష్ చాక్లెట్ అన్నారు. ఏ డెలిసియస్ రౌండ్ చాక్లెట్ అంటే రుచికరమైన గుండ్రని చాక్లెట్ అని. సో ఏ
ఇట్స్ ఏ డాష్ డాష్ ఫిల్మ్ అన్నారు. ఏ బ్యూటిఫుల్ ఓల్డ్ ఫిల్మ్. ఓకే, ఏమొస్తుంది? ద 8th వన్ చూస్తే ద డాష్ డాష్ విజిటర్స్ వేర్ అమెరికన్స్ అన్నారు. ద లాస్ట్ 2 విజిటర్స్ వేర్ అమెరికన్స్. ఓకే, దీనికి బి వస్తుంది. డాడ్ కెన్ ఐ హ్యావ్ ద డాష్ డాష్ పెన్, లిటిల్ రెడ్ పెన్. ఓకేనా, రెడ్ లిటిల్ పెన్ కాదు, లిటిల్ రెడ్ పెన్ అంటే చిన్న రెడ్ పెన్ అని. ఓకే, అని మీనింగ్ఫుల్ గా మనం చదివేటప్పుడే అర్థమైపోతుంది కదా. ఏ నెక్స్ట్, వి ఈట్ డాష్ డాష్ ఫుడ్ టుడే. వి ఏట్ అంటే ఈరోజు మనం ఎలాంటి ఫుడ్ తిన్నాము? డెలీసియస్, రుచికరమైన ఫ్రెంచ్ ఫుడ్ తిన్నాము అని. ఓకే, కాబట్టి బి వస్తుంది. ఇక్కడ రాసాను కదా, దాన్ని రాసేసుకుంటే చాలు. ఒకసారి చూసి నీట్గా రాసుకునేసేయండి. వర్క్షీట్ 3.8 చూసామంటే అండర్లైన్ ద WH క్వశ్చన్స్ ఇన్ ద స్టోరీ అండ్ రైట్ దమ్ ఇన్ ద స్పేస్ గివెన్ బిలో. లెసన్ లో WH క్వశ్చన్లను గుర్తించి రాయండి అన్నారు. మనకి ఇచ్చిన ద నక్లీస్ ఈ చాప్టర్ లో ఏమేమి ఉన్నాయి అంటే, వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ యూ అనే క్వశ్చన్ ఉంది. ఇక్కడ WH తో వచ్చే క్వశ్చన్ అనమాట ఇది. హౌ మచ్ అన్నప్పుడు కూడా ఇది కూడా క్వశ్చనింగే కదా. సో హౌ మచ్ హ్యావ్ యూ చేంజ్, నువ్వు ఎంతలా మారిపోయినావు అని జాన్ అంటుంది మటిల్డాని. సో అదనమాట. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఫిగర్ ఇచ్చారు కదా, బొమ్మ ఇచ్చారు కదా. హౌ అంటే ఎలా, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, వాట్ ఏంటి, హూ ఏమి. దీన్ని యూజ్ చేసి వీటిని ఫిల్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, డాష్ ఈజ్ యువర్ నేమ్ అన్నారు. వాట్ ఈజ్ యువర్ నేమ్? సో వాట్ అనేది ఇక్కడ రాసుకుందాం. డాష్ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో. హూ, ఎవరు మీ ఫేవరెట్ హీరో అని చెప్తాం కదా, కాబట్టి హూ రాస్తాం. హౌ డు యూ గో హోమ్, నువ్వు ఇంటికి ఎలా, హూ అంటే ఎలా వెళ్తావు, కాబట్టి హౌ రాస్తాం. వేర్ ఈజ్ యువర్ స్కూల్, మీ స్కూల్ ఎక్కడ, వేర్ ఎక్కడ. వెన్ ఈజ్ యువర్ బర్త్డే, నీ బర్త్డే ఎప్పుడు. ఇవి నేర్చుకుంటే దీన్ని ఈజీగా ఫిల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ రోమన్ 3 చూద్దాం. రోమన్ 3 చూసారంటే, write whenever you agree or disagree with the statements with the help of the clues given in the box అన్నారు. క్లూస్ ఆధారంగా అగ్రీ డిసగ్రీ స్టేట్మెంట్స్ తో పూరించండి అన్నారు. ఇక్కడ చూడండి, ఎక్స్ప్రెసింగ్ అగ్రిమెంట్, ఇక్కడ ఎక్స్ప్రెసింగ్ డిస్అగ్రిమెంట్. అంటే ఇక్కడ అగ్రిమెంట్ అంటే ఒప్పుకోవడము, డిస్అగ్రిమెంట్ అంటే నెగిటివ్ గా ఒప్పుకోకపోవడం కదా. ఇది వచ్చి పాజిటివ్ గా వచ్చినప్పుడు అబ్జల్యూట్లీ, ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్ అనేది వస్తుంది. అలా లేనప్పుడు ఐఎమ్ సారీ, ఐ డిసగ్రీ ఇలాంటివి వస్తుంది అనమాట. ఫస్ట్ చూద్దాం, యు ఆర్ ఆసమ్ అన్నారు. యు ఆర్ ఆసమ్ అంటే ఏమి? మీరు అద్భుతంగా ఉన్నారు అని. దానికి మనం ఏం చెప్తాం? ఐఎమ్ సారీ, ఐ డిసగ్రీ అని చెప్తామా? చెప్పం. యు ఆర్ ఆసమ్ అంటే మీరు అద్భుతంగా ఉన్నారు అంటే అబ్జల్యూట్లీ. ఓకే, అది రాసాము. ఈ మూడిట్లో మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అవును, యు ఆర్ రైట్ కరెక్ట్, ఈ మూడిట్లో మనం ఏం రాసుకున్నా కరెక్టే. ఓకేనా, పాజిటివ్ థింగ్ అనమాట ఇది. నెక్స్ట్, అవర్ హెడ్ మాస్టర్ ఈజ్ వెరీ గుడ్ అన్నారు. అవర్ హెడ్ మాస్టర్ మంచి వాళ్ళు అని. ఎస్, యు ఆర్ రైట్. ఓకే, ఇందులో కూడా ఈ మూడిట్లో ఏదో ఒకటి రాయొచ్చు. ఇక్కడ నేను యు ఆర్ రైట్ రాశాను. మొబైల్ షుడ్ బి బ్యాన్డ్ ఇన్ స్కూల్స్ అంటే స్కూల్లో మొబైల్ బ్యాన్ చేయాలి అన్నారు. అది మన చేతిలో లేని పని కాబట్టి ఐఎమ్ సారీ ఇది రాస్తాను అనమాట. ఓకే, వీ షుడ్ ప్లే డైలీ, మనం రోజు ఆడాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ మూడిట్లో ఏదో ఒకటి రాసినా పర్లేదనమాట. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ 3.9 చూద్దాం. ఇక్కడ ఏముంది? పుట్ ద సెంటెన్సెస్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్, రైట్ డౌన్ ఇన్ ద గివెన్ స్పేసెస్ అన్నారు. ఈ స్టోరీ మీ అందరికీ తెలుసు కదా. ఈయన వచ్చి వుడ్ కట్టర్ కదా. వుడ్ కట్టర్ ఒకరోజు నది దగ్గరికి వెళ్ళి కొడుతూ ఉంటే తన గొడ్డలి నీళ్ళలో పడిపోతుంది కదా, యాక్స్ అనేది. అప్పుడు ఏంజల్ అంటే దేవత కదా, ప్రత్యక్షమయ్యి గోల్డ్ యాక్స్ ఇస్తుంది, బంగారు గొడ్డలి. వద్దనేస్తాడు, అది నాది కాదు అంటాడు. మళ్ళీ ఇక్కడ సిల్వర్ తీస్తుంది, వెండిది.
అది కూడా నాది కాదు అంటాడు. తర్వాత ఫైనల్ గా ఐరన్ది అంటే తనది ఇస్తుంది అనమాట. అవును ఇది నాది అని చెప్తాడు. ఇతను నిజాయితీకి మెచ్చి ఈ 3 గొడ్డలను కూడా అతనికి ఇచ్చేస్తుంది అనమాట. అంటే నిజాయితీగా ఉండాలి అనేది స్టోరీ యొక్క మోరల్ వస్తుంది. దీన్ని ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే జంబ్లింగ్ లో ఇచ్చేస్తారు సెంటెన్సెస్ ని. దీన్ని బేస్ చేసుకొని మనము కింద ఇక్కడ ఆర్డర్ లో రాయాల్సి ఉంటుంది. ఓకేనా, నేను ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఏదేది రాయాలని చెప్తాను, రాసేసుకోండి. మనకు ఆల్రెడీ స్టోరీ తెలుసు కాబట్టి ఈజీగా అరేంజ్ చేయొచ్చు. వన్ డే వైల్ హీ వాజ్ కటింగ్ ఏ ట్రీ హిస్ యాక్స్ స్లిప్డ్ అండ్ ఫెల్ ఇన్ టు ద రివర్ అన్నారు. ఒకరోజు ఆయన కట్టెలు కొడుతూ ఉంటే తన యాక్స్ అనేది స్లిప్ అయిపోయి రివర్ లో పడిపోయింది. వన్స్ అపాన్ ఏ టైమ్ దర్ వాజ్ ఎ పూర్ వుడ్ కట్టర్ అన్నారు. ఒకనొకప్పుడు ఒక పూర్ వుడ్ కట్టర్ ఉండేవాడు. అప్పుడు ఇదే ఫస్ట్ వస్తుంది. ఓకేనా, దీన్ని ఫస్ట్ రాస్తాము. తర్వాత ఆయన కొడతా ఉన్నప్పుడు నీళ్ళలో పడిపోయింది కదా, దీన్ని రెండోది రాస్తాము. నెక్స్ట్ మిగిలిన చదువుదాం. ద ఏంజల్ కేమ్ అప్ అండ్ ఆఫర్ హిస్ ఓన్ యాక్స్ హీ యాక్సెప్టెడ్ హ్యాపీలీ. ఓన్ యాక్స్ ఇచ్చింది ఎప్పుడు? థర్డ్ టైం ఇచ్చింది అనమాట. ఇది రాదు. నెక్స్ట్ ద ఏంజల్ గేవ్ హిమ్ ఆల్ ద 3 యాక్సెస్. ఇది లాస్ట్ లో ఇచ్చేస్తుంది ఆయన నిజాయితీని ఇచ్చి, కాబట్టి ఇది కూడా లాస్ట్ లో వస్తుంది. చూద్దాం. ఆయన ఏంజల్ కేమ్ అప్ అండ్ ఆఫర్డ్ హిమ్ ఏ గోల్డెన్ యాక్స్. ఇది వస్తుంది అనమాట. ఓకే, గోల్డెన్ యాక్స్ ఇస్తుంది, ఇది కాదని చెప్పేస్తాడు. నెక్స్ట్ సిల్వర్ యాక్స్ ఇస్తుంది కదా, ఇది వచ్చి 4th లో వస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ ఓన్ యాక్స్ ఇస్తుంది కదా, ఎక్కడది ఓన్ యాక్స్ ఇస్తుంది, ఇది వచ్చి 6th. ఇప్పుడు ఏం చేస్తారు చూడండి. ద వుడ్ కట్టర్ బికేమ్ రిచ్ అనేది లాస్ట్ లో వస్తుంది. ఇది కాదు, ఇంకేది మిగిలింది? 4th 7th మిగిలింది కదా. సో ఇక్కడ వచ్చి ఓన్ యాక్స్ ఇచ్చేది వచ్చి 5 కదా ఇక్కడ. నెక్స్ట్ గేవ్ హిమ్ ఆల్ యాక్సెస్ అనేది 6th వస్తుంది. ద వుడ్ కట్టర్ బికేమ్ రిచ్ అనేది మాత్రం లాస్ట్ లో వస్తుంది. ఇప్పుడు చదువుదాం ఒకసారి చూడండి. వన్స్ అపాన్ ఏ టైమ్ దర్ వాజ్ ఏ పూర్ వుడ్ కట్టర్ అన్నారు, ఇది ఫస్ట్ వస్తుంది. తర్వాత వన్ డే అతడు కొడుతూ ఉంటే ఇది కింద పడిపోయింది కదా, అది. నెక్స్ట్ ఇక్కడ ఏమి గోల్డ్ యాక్స్ ఇచ్చింది. నెక్స్ట్ 4th ఏమొస్తుంది? సిల్వర్ యాక్స్ ఇచ్చింది. మళ్ళీ అతను ఓన్ యాక్స్ ఇచ్చింది, ఇది 5th వస్తుంది. అప్పుడు ఆమె ఏంజల్ ఏం చేస్తుంది? 3ని ఇచ్చేస్తుంది కదా, ఇది 6వది. లాస్ట్ లో అయినా ద వుడ్ కట్టర్ బికమ్ రిచ్ అయిపోయినాడు అనమాట. ఓకే, ఇది 7th వస్తుంది. ఇదే ఆర్డర్ లోనే కింద రాస్తే సరిపోతుంది, లేదా నేను రాసున్నాను, ఒకసారి చూసి రాసుకునేవచ్చు. ఓకే, ఇదనమాట. ఇక్కడికి మీరు వీడియోని ఆపి రాసుకొని అయిన తర్వాత ఫార్వర్డ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వర్క్ షీట్ చూద్దాం. 3.10. ఓకే, ఇక్కడ చూడండి. రీడింగ్ కాంప్రహెన్షన్ అన్నారు. రీడ్ ద ఫాలోయింగ్ స్టోరీ. క్రింది స్టోరీని చదవండి. ఇది చదివిన తర్వాత చూడండి, కంప్లీట్ గా ఇది స్టోరీ. అది చదివిన తర్వాత మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి మనం ఆన్సర్స్ ఇస్తే వర్క్ షీట్ 3.10 అనేది కంప్లీట్ అవుతుంది. మనం ఇప్పుడు ఈ స్టోరీని జాగ్రత్తగా చదువుకుందాం, వినండి. ఇక్కడ చూడండి. ఎవ్రీవన్ నో దట్ శృతి వాజ్ ద బెస్ట్ స్పెల్లర్ ఇన్ ద హోల్ క్లాస్. ఓకేనా, శృతి అనే అమ్మాయి వాళ్ళ క్లాస్ లో బెస్ట్ స్పెల్లర్, స్పెల్లింగ్ అన్ని కరెక్ట్ గా చెప్పగలిగే అమ్మాయి అని ఎవ్రీవన్ న్యూ, ప్రతి ఒక్కరికి తెలుసు అంట. షీ యూజ్ టు గెట్ పర్ఫెక్ట్ స్కోర్స్ డ్యూరింగ్ ఈచ్ వీక్లీ స్పెల్లింగ్ టెస్ట్. వీక్లీ స్పెల్లింగ్ టెస్ట్ లో ప్రతిసారి కూడా ఈ అమ్మాయి పర్ఫెక్ట్ గా స్కోర్ చేస్తుంది అనమాట. శృతి ఇక్కడ ఉండే అమ్మాయి. ఓకే, శృతి వాజ్ సో కాన్ఫిడెంట్ ఇన్ హర్ స్పెల్లింగ్ అబిలిటీస్ దట్ షీ డిసైడెడ్ నాట్ టు స్టడీ ఫర్ హర్ నెక్స్ట్ స్పెల్లింగ్ టెస్ట్. ఈ అమ్మాయి చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది, నాకు బాగా వచ్చు అని. నెక్స్ట్ వీక్ లో జరగబోయేదానికి ఆ అమ్మాయి చదువుకోలేదంట. ద టెస్ట్ బిగన్. టెస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. మిస్సెస్ రజని వాళ్ళ టీచర్ అనమాట, వాళ్ళ టీచర్ పేరు మిస్సెస్ రజని. రీడ్ అవుట్ ఈచ్ వర్డ్ అండ్ దెన్ రిపీటెడ్ ఇట్. ప్రతి వర్డ్ ని కూడా చెప్తా ఉన్నారు, మళ్ళీ రిపీట్ చేస్తున్నారు.
ఎవ్రీథింగ్ వాజ్ ఓకే, అన్ని కూడా శృతి కరెక్ట్ గానే రాసేస్తాంది. అంటే షీ సెట్ హ్యాండ్ కర్చీఫ్, మేడము హ్యాండ్ కర్చీఫ్ అని చెప్పారు. శృతి స్క్రింబుల్డ్, ఇప్పుడు శృతి చెప్పుకుంటాంది HANDKERCH ఇక్కడ వరకు చెప్పింది హ్యాండ్ కర్చ్. చీఫ్ తర్వాత నవ్ వాట్, ఇప్పుడు ఏమవుతుంది, IEF వస్తుందా ఆర్ లేదా EIF వస్తుందా? హర్ మైండ్ వాజ్ బ్లాంక్. ఇప్పుడు ఆ రెండిట్లో ఏది వస్తుంది? ఫస్ట్ లో IEF వస్తుందా EIF వస్తుందా అనేది డౌట్ వచ్చేసింది. మిస్సెస్ రజనీ స్టార్టెడ్ టు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్. ఇప్పుడు మేడము నెక్స్ట్ వర్డ్కి వెళ్ళిపోయారు. ఇట్ అకర్డ్ టు శృతి దట్ గ్రీష్మా న్యూ హౌ టు స్పెల్ ఇట్. గ్రీష్మ హ్యాడ్ రిటర్న్ దిస్ వర్డ్ 50 times. గ్రీష్మ అనే అమ్మాయి 50 times రాసిందనమాట దేన్ని, ఈ హ్యాండ్ కర్చీఫ్ ని. సో శృతికి తెలుసు గ్రీష్మ కరెక్ట్ గా రాసుంటుంది అని. అప్పుడు ఇప్పుడు శృతి ఏం చేస్తుందో చూద్దామా. శృతి, దెర్ వాజ్ వైడ్ ఓపెన్ స్పేస్ బిట్వీన్ శృతి అండ్ గ్రీష్మ. గ్రీష్మకి శృతికి డిస్టెన్స్ ఎక్కువగా ఉంది. శృతిస్ ఐస్, ఆ అమ్మాయి కళ్ళు రోల్ టు ద రైట్ కి తిరిగి దేర్ ఇట్ వాజ్ స్పెల్డ్ అవుట్ ఇన్ గ్రీష్మాస్ హ్యాండ్ రైటింగ్. గ్రీష్మ రాసిందని చూసేసి హర్ ఐస్ వెంట్ క్విక్లీ బ్యాక్ టు హర్ ఓన్ పేపర్. అక్కడ చూసి వెంటనే ఈ అమ్మాయి ఓన్ పేపర్ అంటే శృతి పేపర్ లో చూసి ఫినిష్ ద వర్డ్ విత్ ద లెటర్స్ IEF అని రాసింది అనమాట. ఇప్పుడు కరెక్ట్ అయిపోతుంది. శృతి రిమైండెడ్ టెన్స్ అండ్ నర్వస్ యాజ్ మిస్సెస్ రజనీ రీడ్ ద లాస్ట్ స్పెల్లింగ్ వర్డ్. లాస్ట్ స్పెల్లింగ్ వర్డ్ చెప్పేటప్పుడు శృతికి నచ్చలేదనమాట. టెన్షన్ గా నర్వస్ గా ఉంది. ఎందుకు, కాపీ కొట్టేశాను కదా అని ఆ అమ్మాయికి మనసు ఒప్పుకోలేదు. షీ హ్యాడ్ చీటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హర్ లైఫ్. తన లైఫ్ లో ఫస్ట్ టైం చీట్ చేస్తా అన్నాము, మోసం చేస్తున్నాము చూసి రాసేసి అని అనుకుంటా ఉంది. ఎవరు, శృతి. షీ థాట్, ఇప్పుడు ఈ అమ్మాయి ఏమనుకుంటా ఉందంటే, ఈజ్ దిస్ ద వే ఐ వాంట్ టు కీప్ మై పర్ఫెక్ట్ రికార్డ్ బై బీయింగ్ ఎ చీటర్. ఇలా చీట్ చేసి నేను మంచి మార్క్స్ తెచ్చుకోవడం కరెక్ట్ వేనా? ఈజ్ దిస్ ద వే ఐ వాంట్ అని అనుకుంటా ఉంది. ఇప్పుడు ఫ్రాంటికల్లీ షీ ఎరేజ్డ్, ఇప్పుడు నిజాయితీగా ఏం చేస్తానంటే దాన్ని ఎరేజ్ చేసేస్తే ఆ వర్డ్ని వాట్ షీ హ్యాడ్ రిటర్న్ ఎర్లియర్. ఎర్లియర్ అంటే ముందుగా ఏమైతే రాసిందో దాన్నే రాసేసి అండ్ రీప్లేస్డ్ ఇట్ విత్ వాట్ షీ నో వాజ్ ద రాంగ్ ఆన్సర్. ఫస్ట్ లో రాంగ్ కదా తెలిసింది, మళ్ళీ గ్రీష్మ దగ్గర కదా చూసి రాసేసింది. కాబట్టి ఇప్పుడు దాన్ని ఎరేజ్ చేసేసి రాంగ్ ఆన్సర్ నే రాసింది. ఏదైతే మనకు వచ్చో అదే రాద్దాము, చూసి చీట్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటుంది. షీ వ్రోట్ EIF రాస్తే స్పెల్లింగ్ తప్పు అవుతుంది, అదే రాసింది అనమాట. యాజ్ హర్ స్వెట్టి హ్యాండ్స్ రిలీజ్డ్ పెన్సిల్ అండ్ పాస్ ద టెస్ట్ అప్ టు ద ఫ్రంట్. ఇప్పుడు ఆ చేతిలో బాగా చెమటలు పట్టిపోయింది, స్వెట్ అంటే ఆ చేతుల్లో నుంచి పెన్సిల్ ని వదిలేస్తూ రాసేసింది అనమాట. షీ సైన్డ్ విత్ రిలీఫ్. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా హ్యాపీగా రిలాక్స్ గా ఉంది, అబ్బా నేను మోసం చేయలేదు అన్నట్టు. షీ థాట్, ఇప్పుడు ఏమేమనుకుంటా ఉంది, సో వాట్ ఇఫ్ మై పర్ఫెక్ట్ స్కోర్ ఆర్ నో లాంగర్ ఇంటాక్ట్, బీయింగ్ ఆనెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అలా చూసి రాయాల్సిన అవసరం ఏముంది, ఆనెస్ట్ గా ఉండడమే ఇంపార్టెంట్ అని అనుకుంటా ఉంది. లేటర్ తర్వాత టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ హర్ దట్ ద వర్డ్స్ విచ్ హ్యావ్ ఎస్ సౌండ్స్ ఓన్లీ హ్యావ్ లైక్ రిసీవ్, డిసీవ్. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత టీచర్ ఏం చేస్తున్నారు, రిసీవ్, డిసీవ్ ఇలాంటి వర్డ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదనమాట అక్కడికి ఈ స్టోరీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దాని కింద ఈ క్వశ్చన్స్ ఇచ్చారు, దానికి ఆన్సర్ చేయాలి. చూస్ ద రైట్ ఆప్షన్, సరైన జవాబుని ఇచ్చి బ్రాకెట్ లో ఉంచండి. టీచర్స్ నేమ్ ఇస్, టీచర్ నేమ్ ఏమి, రజనీ కదా, సో సి రాస్తాం. ద వర్డ్ విచ్ కన్ఫ్యూజ్డ్ శృతి, శృతికి ఏ వర్డ్ తెలియలేదమ్మా, కర్చీఫ్, హ్యాండ్ కర్చీఫ్. ఓకే, కర్చీఫ్, మిస్చీఫ్, బిలీఫ్ అన్నారు. కర్చీఫ్ అనేది అమ్మాయికి తెలియలేదు, సో ఏ రాస్తాం.
శృతి వాంటెడ్ టు కాపీ ద స్పెల్లింగ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి చూసి రాయాలనుకునింది? గ్రీష్మకు తెలుసు కదా, అక్కడి నుంచి కాపీ చేయాలనుకునింది. నెక్స్ట్, శృతి చేంజ్ ద కాపీడ్ స్పెల్లింగ్ టు ద రాంగ్ వన్ బికాస్, అంటే మళ్ళీ చూసి రాసింది కదా కరెక్ట్ గా, దాన్ని అరేంజ్ చేసేసి రాంగ్ గానే రాసింది, తప్పుగానే రాసింది. బికాస్ ఎందుకు? షీ డజంట్ నో గ్రీష్మ ఇస్ రైట్, షీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ద టీచర్, షీ వాంటెడ్ టు బి ఆనెస్ట్, నిజాయితీగా ఉండాలనుకునింది కదా. సో సి. ద మీనింగ్ ఆఫ్ ఫ్రాంటికలీ అంటే హరియడ్లీ, ఓకే, త్వరగా ఆత్రంగా అని దీని అర్థం. సో దీనికి వచ్చి ఏ వస్తుంది. నెక్స్ట్, యువర్ టీచర్ విల్ డిక్టేట్ సమ్ వర్డ్స్, రైట్ దెమ్ డౌన్ అన్నారు. ఇక్కడ వచ్చి మీ వర్క్ బుక్ లో మీ టీచర్ పెట్టిన వర్డ్స్ ని, డిక్టేషన్ గా పెట్టిన వర్డ్స్ ని ఇక్కడ రాయండి అని, ఓకేనా. దీనికి ఆన్సర్స్ ఒకసారి మళ్ళీ కూడా చూసి రాసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.